హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా పచ్చడి చేసుకుందామండి. కొత్తిమీర టమోటా పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది రైస్లోకి దోశలలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ కొత్తిమీర టమోటా పచ్చడి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక పావు కిలో టమోటా, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర అండి. ఈ సైజు పచ్చిమిర్చి మీకు కారంకు తగ్గట్టు తీసుకోండి. కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ అండి, చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి. కారం ఎక్కువ ఉంటే ఒక 10 వేసుకోండి, లేదంటే ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఇదిగో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని ఇసుక ఏమి లేకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరని మనకు ఫ్రై చేస్తూ ఉంటేనే ఆ కొత్తిమీర స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. అలా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. మనకు 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి ఈజీగా. కొత్తిమీర కాడలతో పాటు వేసుకోండి. ఇలా వేసుకొని ఆ పచ్చిమిర్చిలో మిక్సీ గిన్నెలో తీసి పెట్టుకోండి మొత్తము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమోటాలు నీట్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా వాటర్ అంతా పోయి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చిన్న మంట మీద మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్లో. మనకు వాటర్ టమాటాల్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకుంటే మనకు మొత్తం ఇలా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు వచ్చే టమోటాలలో అంత రసం ఏమి ఉండట్లేదండి. తోలైతే మందంగా ఉంటుంది. చిన్న టమోటాలు అయితే మీకు రసం ఎక్కువగా ఉంటుంది. ఇలా వేసుకొని దించి మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ముందు అది మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న టమోటాలు వేసుకొని ఇప్పుడు ఇది కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువగా అనిపిస్తే కొంచెం చింతపండు వేసుకోండి, లేదంటే అవసరం లేదండి. చూడండి, ఇలా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకు దోశల లేకైతే ఇలా మెత్తగా పట్టుకోవాలని లేదు, ఓన్లీ రైస్లోకి అంటే కొంచెం కచ్చా పచ్చగా పట్టుకోండి. నేను దోశలలోకి ప్లస్ రైస్లోకి కాబట్టి కొంచెం మెత్తగా పట్టాను. చూడండి, ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అందులో ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకొని అవి మంచిగా చిటపట అవ్వనివ్వాలండి. చిటపట అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగు వేసుకోండి. చట్నీలలో ఏ చట్నీ అయినా సరే అండి, ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ వేరు, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేయండి. అంతేనండి. ఇది 1 నిమిషం బాగా కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసేసుకోవాలి. ఇంకా తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిలో వేసేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్. మార్నింగ్ పూట హడావుడి లేకుండా సింపుల్గా 5 నిమిషాలు టేస్టీగా కొత్తిమీర టమోటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోశలలోకి రైస్లలోకి ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.